హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రణూస్ బెస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం అలసంద వడలు ఎలా చేయాలో చూద్దాము. అలసంద వడలు చేసుకోవడానికి అలసందలు తీసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ అలసందలు తీసుకున్నాను. 30 వడల దాకా అవుతాయి, 30 to 35 వడలు. ఇలా క్లీన్ చేసుకొని నీట్గా నానపెట్టుకోండి. 2 to 3 hours నానితే సరిపోతుందండి. అప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. నలిపినప్పుడు స్మాష్ అవుతుంది కదా, అలాగా అంటే వడలు చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఈ వడల కోసము కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అలసందలు నానినవి వేసుకొని, నేను 2 గ్లాసెస్ అలసందలు తీసుకున్నాను కదండి, 30 to 35 వడలు అయితే అవుతాయి. చూడండి, అలసందలతో పాటు అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా కొంచెం వేసాను, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాలి. ఎలా పట్టాలంటే బరగ్గా పట్టాలండి, అస్సలు వాటర్ పోయనవసరం లేదు. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ వడలు వేసుకునేలాగా. అస్సలు వాటర్ పోయకుండా మిక్సీ తిప్పాలి. అంతా మిక్సీకి పట్టేసాం కదా, ఇప్పుడు మనము దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. అప్పుడు మన పిండి రెడీ అయిపోతుందండి వడలకి. ఆయిల్ కూడా పెట్టేసుకోవచ్చు. అలసందల్లో చాలా ఫైబర్ ఉంటుందండి, అందుకే ఇది హెల్తీ. ఆయిల్ కాగిందా లేదా ఇట్లా కొంచెం వేసి చెక్ చేసుకోవాలండి. ఆయిల్ రెడీ అయిపోయింది కదా, మనం వడలు వేసేసుకుందాము. వడలు వేసుకోవడానికి నేను ఇలా ఒక తమలపాకు తీసుకొని వడలు వేసేసానండి. ఇలా వేసుకుంటే బాగా వస్తాయి వడలు. 2 సైడ్లు నీట్గా వేయించుకోవాలండి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు అలసందల వడలు చేసేసుకోండి. మరి నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణూస్ బెస్ట్ ఛానల్.